హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంతకుముందు పోస్ట్ చేసిన వీడియోకి అయితే మంచి రెస్పాన్స్ అయితే ఇవ్వడం జరిగింది మీరు. అందుకని థ్యాంక్స్ అయితే చెప్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, దాని కింద కొంతమంది కామెంట్ సెక్షన్లో ఏమని అడిగారంటే, బ్రో 1 to 2 మార్క్స్ తేడా అయితే వస్తుంది, సీట్ వచ్చిద్దరని అయితే అడిగారు. ఈరోజు ఆ విషయం గురించి అయితే డిస్కస్ చేయడానికి అయితే ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఫస్ట్ మనం ఆ విషయం డిస్కస్ చేసే ముందు మన ఇండియాలో సీట్స్, ఎంబీబీఎస్ సీట్స్ అనేవి ఎన్ని టైప్స్ చూద్దాం. ఎంబీబీఎస్ సీట్స్ అయితే ఇండియాలో వచ్చేసి 3 టైప్స్ ఉంటాయి. గవర్నమెంట్ కోటా సీట్స్, వీటిని ఏ కేటగిరీ సీట్స్ అంటారు. ఇంకోటి మేనేజ్మెంట్ సీట్స్, ఇవే బి కేటగిరీ సీట్స్ అంటారు. ఇంకోటి ఏంటంటే ఎన్ఆర్ఐ కోటా సీట్స్. మనకి గవర్నమెంట్ కోటా సీట్స్ చూసుకుంటే యాన్యువల్ అంటే ఇయర్లీ 16,000 నుండి 1 lakh అయ్యింది. గవర్నమెంట్ కాలేజెస్లో సీట్స్ ఉంటాయి, ప్రైవేట్ కాలేజెస్ కూడా ఏ కేటగిరీ సీట్స్ అయితే ఉంటాయి. మేనేజ్మెంట్ కోటా సీట్స్ అయితే వచ్చేసి ఇయర్లీ 13 lakhs to 15 lakhs అయితే అయ్యిద్ది. ఎన్ఆర్ఐ కోటా సీట్స్ వచ్చేసి ఇయర్లీ 25 lakhs అయితే అయ్యిద్ది. అలా 6 years అయిపోయేలోపు చూసుకున్నట్టయితే గవర్నమెంట్ కోటా ఏ కేటగిరీ సీట్స్ అయితే గవర్నమెంట్ కాలేజ్ అయితే నియర్లీ 1 lakh లోపు అయిపోద్ది. అదే ప్రైవేట్ కాలేజ్లో ఏ కేటగిరీ సీట్ అయితే నియర్లీ 6 lakhs to 10 lakhs అయితే అయ్యిద్ది. అదే మన మేనేజ్మెంట్ కోటాకి తీసుకుంటే 60 to 80 lakhs అయితే అయ్యిద్ది. ఎన్ఆర్ఐ కోటా సీట్స్ తీసుకున్నట్టయితే నియర్లీ మనకైతే 1 crore నుండి 1.5 crore దాకా అయితే అయ్యిద్ది. ఇంకోటి మనకు ప్లస్ విషయం, ఈ ఇయర్ మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో 275 ఆ 275 సీట్స్ పెరిగే కాలేజెస్ అయితే ఇక్కడ ఇస్తున్నాను చూడండి. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పిడుగురాల మెడికల్ కాలేజ్ అనేది అయితే ఇయర్ కొత్తగా అయితే వస్తుంది. నియర్లీ 100 సీట్స్ అయితే పెరుగుతున్నాయి పల్నాడు డిస్టిక్ వచ్చేసి. తర్వాత గవర్నమెంట్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడలో అయితే 75 సీట్స్ పెరుగుతున్నాయి. దీనివల్ల ఆ కాలేజీలో నియర్లీ 250 సీట్స్ అయితే పెరుగుతున్నాయి. 250 సీట్స్కి అయితే పెరుగుతాయి. ఏసీఎస్ఆర్ మెడికల్ కాలేజ్ అయితే వచ్చేసి నెల్లూరులో ఉంది, 25 సీట్స్ అయితే పెరుగుతున్నాయి. 200కి అయితే సీట్స్ అయితే ఇంక్రీజ్ అవుతున్నాయి. తర్వాత ఎస్పీ రీజన్కి అయితే వచ్చేసి కడప రిమ్స్ 75 సీట్స్ పెరుగుతున్నాయి, 250 సీట్స్ అయితే అవుతున్నాయి. ఇప్పుడు మనం సీటు 1 to 2 మార్క్స్ తేడా ఉన్నా కూడా ఏ రకంగా వచ్చిద్దో పాసిబిలిటీస్ రూపంలో చూద్దాం. ఫస్ట్ పాసిబిలిటీ ఏంటంటే, ఎవరైతే మంచిగా స్కోర్ చేసి ఉంటారో, నీట్ స్కోర్ మంచిగా చేసి ఉంటారో వాళ్ళకి కేటగిరీ వైజ్గా చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ 2025 ఏయూ రీజన్లో బీసీబీ కట్ ఆఫ్ అయితే చూద్దాము. ఫస్ట్ అయితే వాడు 462 అయితే ఇచ్చాడు, కానీ లాస్ట్కి అయితే వచ్చేసి 448 అయింది. అంటే ఎవరైతే టాప్గా స్కోర్ చేసి ఉంటారో వాళ్ళు కౌన్సిలింగ్ అప్లై చేస్తారు. కౌన్సిలింగ్ అప్లై చేసి మిడిల్ నుండి పెట్టుకుంటూ ఉంటారు. మిడిల్ నుండి కాలేజెస్ ఆప్షన్స్ అయితే పెట్టుకుంటూ ఉంటారు. మిడిల్ నుండి ఆప్షన్స్ ఎందుకు పెట్టుకుంటారంటే, మిడిల్లో మంచి కాలేజెస్ ఉంటాయి, పైన కొంచెం తక్కువ ర్యాంక్ ఉన్న కాలేజెస్ ఉంటాయి కాబట్టి. ఇప్పుడు ఒక యాస్పిరెంట్ అనే ఒక నీట్ మంచి మ్యాథ్స్ స్కోర్ చేసిన వ్యక్తి ఒక కాలేజ్ ఒక 20 కాలేజెస్ పెట్టుకున్నాడు అనుకుంటే, ఆ 20 కాలేజెస్లో ఆ వ్యక్తికి నచ్చిన కాలేజెస్ సీట్ వచ్చినప్పుడు ఆ వ్యక్తి అక్కడ జాయిన్ అవుతాడు. అంటే మిగిలిన 19 కాలేజెస్లో 19 సీట్స్ అన్నీ ఖాళీ అవుతాయి. ఎవరైతే ఈ వ్యక్తి తర్వాత 1 marks 2 marks తేడాలో ఉన్నారో వాళ్ళకైతే ఆ సీట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది పాసిబిలిటీ నెంబర్ 1. పాసిబిలిటీ నెంబర్ 2 ఏంటంటే, ఎవరైతే మంచి మార్క్స్ స్కోర్ చేస్తారో వాళ్ళు ఆల్ ఇండియా కోటా పెట్టుకోవచ్చు, స్టేట్ కోటా కూడా పెట్టుకోవచ్చు. అంటే ఆల్ ఇండియా కేటగిరీలో కౌన్సిలింగ్ అప్లై చేసుకోవచ్చు, తర్వాత ఇటు పక్క స్టేట్ కౌన్సిలింగ్ కూడా అప్లై చేసుకోవచ్చు. దీనివల్ల ఏం జరిగిద్ది అంటే, ఇప్పుడు ఆ వ్యక్తి ఆల్ ఇండియా కేటగిరీలో మంచి కాలేజ్లో సీట్ వచ్చింది, ఆ వ్యక్తి వెళ్ళిపోతారు. అంటే ఆ వ్యక్తి ఏ స్టేట్ కేటగిరీలో ఏవైతే కాలేజెస్ పెట్టుకుంటాడో ఆ కాలేజెస్ కూడా ఖాళీ అవుతాయి. అలా ఆటో ఫిల్లింగ్ ద్వారా మళ్ళీ ఎవరైతే 1 to 2 మార్క్స్ ఆ వ్యక్తి కింద ఉంటారో వాళ్ళకైతే ఈ సీట్స్ అయితే ఇస్తారు. ఇది పాసిబిలిటీ నెంబర్ 2. పాసిబిలిటీ నెంబర్ 3 ఏంటంటే, ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ లాస్ట్ ఇయర్ చూసుకున్నట్టయితే చాలా కాలేజెస్ అయితే పెరిగినాయి. మా క్లాస్మేట్ ఒక అమ్మాయికి అయితే లాస్ట్ థర్డ్ ఫేజ్లో సీట్ వచ్చింది. మా కాలేజీలో అయితే ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది కొంతమందికి, సెకండ్ ఫేజ్లో వచ్చింది, థర్డ్ ఫేజ్లో కూడా సీట్స్ వచ్చిన ఉన్నారు. కాబట్టి ఎవరైతే సీట్ రాదు బ్రో అనుకుంటున్నారో, 1 to 2 మార్క్స్ తేడా ఉంది సీట్ రాదు అనుకుంటారో, నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీరు కౌన్సిలింగ్ అప్లై చేసి నీట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. 2027 నీట్ ప్రిపరేషన్. ఒకవేళ అది కాదు మాకు సీట్ వచ్చింది అనుకున్న వాళ్ళు నీట్ కౌన్సిలింగ్ అయితే అప్లై చేసుకోమని చెప్తున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఏదైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.